అందరికీ నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈ రోజు నేను చూపించే రెసిపీ తెలంగాణ స్పెషల్ అయినటువంటి సర్వపిండి, అదేనండి గిన్నప్ప. ఎంతో టేస్టీగా ఉండే ఈ సర్వపిండిని చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 10 పచ్చిమిరపకాయలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ ఉప్పు, దాంతో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో బియ్యం పిండిని ఇలా జల్లించుకోవాలి. ఈ జల్లించుకున్నటువంటి బియ్యం పిండిలో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని, అలాగే 1 కప్పు చాప్డ్ ఆనియన్స్, అలాగే 1 కప్పు వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, దాంతో పాటుగా 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, దాంతో పాటుగా నానబెట్టుకున్నటువంటి పచ్చెనపప్పు వేసి ఇలా కొద్దిగా వాటర్ పోసి ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా మొత్తం గిన్నె అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకున్నటువంటి ఈ గిన్నెప్పని స్టవ్ ఆన్ చేసి సిమ్ లో పెట్టి చుట్టూ తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ గిన్నెలో ఉన్నటువంటి గిన్నెప్పను బోర్లిచ్చి ఇలా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంతో క్రిస్పీగా గిన్నెప్ప అనేది రెడీ అయిపోయింది మనకి. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి ఎంతో బాగుంటుంది.